నమో వెంకటేశ నమో తిరుమలేశ నమస్తే నమస్తే నమః. హాయ్ ఫ్రెండ్స్, ఇది ఎల్జీ 32. ఇది ప్యానల్ బ్రేకేజ్ అయితే ఈ సెకండ్ ప్యానల్ వేసాను. ఇది LSC 320 AN02. ఇది శాంసంగ్ ప్యానల్. ఇది శాంసంగ్ ప్యానల్ అయితే ఇది ఒకసారి ఆన్ చేసి చూద్దాం కంప్లైంట్ ఏంటన్నది. ఓకేనా ఫ్రెండ్స్? ఇది అడాప్టర్ టైప్ సెట్. అడాప్టర్ పెట్టాను, ఆన్ అయింది. సెట్ ఆన్ అయింది. ఇంకా బ్యాక్ లైట్స్ తిరిగి చూసారా, ఆన్ అయింది. ఓకే ఫ్రెండ్స్, ఆన్ అయింది. కాకపోతే మ్యాపింగ్ కంప్లైంట్తో ఉంది. ఇది మ్యాపింగ్ కంప్లైంట్. చూడండి, పిక్చర్ క్లియరెన్స్ లేదు, మ్యాపింగ్ కంప్లైంట్తో ఉంది. ఒక్క నిమిషం. ఓకే ఫ్రెండ్స్, ఇది సర్వీస్ మోడ్ రిమోట్, LG సర్వీస్ మోడ్ రిమోట్ ఇది. ఓకేనా ఫ్రెండ్స్? LG సర్వీస్ మోడ్, LG LED కానీ CRT కానీ ఏదైనా సరే ఈ రిమోట్తో మ్యాపింగ్ అంటాను, ఓపెన్ అయిపోద్ది సర్వీస్ మోడ్. ఇది మ్యాపింగ్ కంప్లైంట్. అయితే ఇక్కడ చూసారా, ADJ అని ఉంది బటన్. ADJ నొక్కగానే ఇలా వస్తాయి 0413. 0413 కొట్టిన వెంటనే ఇలా వచ్చింది. ఇందులో మ్యాపింగ్కి సంబంధించి ఫస్ట్ ఆప్షన్లో చూద్దాం, టూల్ ఓపెనింగ్ 1. ఇందులో LVDS 4ది LVDS అని వచ్చింది. బిట్స్లోకి వెళ్దాం. బిట్స్ ఓకే చేసినా సరే పిక్చర్ నీట్గా రాలేదు. అంటే ఈ మదర్ బోర్డులో దీనికి మ్యాపింగ్ కంప్లైంట్కి బిట్స్ అన్ని రకాలు ఇవ్వలేదు. అంటే 8 బిట్, 6 బిట్, 10 బిట్ ఇలా ఉంటాయిగా. దీనిలో 8 బిట్ 10 బిట్ ఇచ్చాడు, ఇంకేం ఇవ్వలేదు. అయితే ఇంకా వేరే ఆప్షన్లో ఎక్కడైనా ఉన్నాయేమో చూద్దాం. ఇందులోని కూడా బిట్కి సంబంధించి ఏం లేవు. ఈ ఆప్షన్లోని కూడా బిట్కి సంబంధించిన LVDSకు సంబంధించిన ఏం లేవు. ఇందులో కూడా మనం ADJ నొక్కితే బ్యాక్ వస్తుంటుంది. ఇది 5 టూల్ 5లో కూడా టూల్ 5లో మిర్రర్కి సంబంధించి ఉంది, మిర్రర్ ఆప్షన్. ఇదైనా మరి మారుతుందేమో చూద్దాం. మిర్రర్ ఆఫ్లో పెట్టాను, మారుతుందేమో చూసారి ప్లగ్ తీసి పెడతాం. ప్లగ్ తీసి పెడితే ఒకవేళ ఈ ఆప్షన్ అన్నా దీనికి పనిచేస్తుందో లేదో తెలుస్తుంది. ఓపెన్ చేశాను, పెట్టాను, ఇది పనిచేసింది. మ్యాపింగ్ ఆప్షన్ దీనికి సూట్ అవ్వలేదు, కానీ మిర్రర్ ఆప్షన్ మాత్రం సెట్ అయింది. చూసారుగా, మిర్రర్ ఆప్షన్ సెట్ అయిందంటే రివర్స్లో వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మనం యథావిధిగా లోగో రివర్స్లో ఉంది కాబట్టి మనం పిక్చర్ రివర్స్లో పెట్టేద్దాం. ADJ 0413. ఓకే, ఆ టూల్ నెంబర్ 5లో ఉంది. ఇది టూల్ నెంబర్ 5లో ఇక మిర్రర్ ఆప్షన్, మిర్రర్ ఆన్లో పెట్టాను. ఇప్పుడు ప్లగ్ తీసి పెడితే రివర్స్ వచ్చేస్తుంది. అది లోగో రివర్స్ వచ్చింది. అయితే ఈ మ్యాపింగ్ ఇంకా మరి మదర్ బోర్డ్లోనే అసలు మదర్లో ప్రోగ్రామింగ్లోనే కూడా మ్యాపింగ్కి సంబంధించిన ఇంకా ఆప్షన్స్ లేవు. కాబట్టి ఈ మ్యాపింగ్కి ఏం చేయాలి, ఎలా చేస్తే ప్యానల్కి
మ్యాపింగ్ సమస్య పోవాలంటే ఏం చేయాలనేసి మనం ఒకసారి ప్యానల్స్లో ఎక్కడైనా పాయింట్స్ ఉన్నాయో చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇవి కొన్ని శాంసంగ్ ప్యానల్స్లో కొన్ని ప్యానల్స్లో కాదు 99.9% హెచ్డి ప్యానల్స్లో మ్యాపింగ్ కంప్లైంట్ వస్తే పవర్ నుంచి ఇది పవర్ కదా, ఈ పవర్ నుంచి 9వ పిన్కి పవర్ నుంచి 9వ పిన్కి 3.3 వోల్టేజ్ ఇస్తే మ్యాపింగ్ పోద్ది. ఇది చాలామందికి అంటే కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. మరి ఈ ప్యానల్కి అలా ఉందో లేదో చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, దీనికి కూడా 9వ పిన్కి 3.3 ఇచ్చి చూద్దాం. ఇది వేరే స్కాలర్, ఎంటీ స్కాలర్. ఈ స్కాలర్ మీద మరి అది తీయడానికి అవ్వదు కాబట్టి ఈ స్కాలర్ మీద 9వ పిన్ ఎక్కడికి వచ్చింది, ఎక్కడి నుంచి ఎక్కడికి కంటిన్యూ వస్తుంది చూసి అప్పుడు దానికి డైరెక్ట్ చేసిన తర్వాత పిచ్ ఎక్కడికి వస్తుందో చూద్దాం. ఓకేనా, దీని పాయింట్స్ అన్నీ మైక్రోస్కోప్లో చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, చూద్దాం. ఇందులో 9వ పిన్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంది, అది దేనికి కంటిన్యూ వస్తుంది, కంటిన్యూటీ దేనికి వస్తుందో చూస్తే ఓకే అర్థమవుతుంది. మీటర్ బదుల్లో పెట్టాను, ఇది ప్లస్ కాబట్టి ఇది కామన్ పిన్, ఇది లెక్కేయకూడదు. 1 2 3 4 5 6 7 8 9 ఇది 9వ పిన్. ఈ 9వ పిన్ నుంచి ఏ పాయింట్కైనా డైరెక్ట్ చూపిస్తుందేమో చూద్దాం. ఏ పాయింట్కి కూడా బజర్ అరట్లేదు. ఈ పాయింట్ కానీ ఓకే, ఈ పాయింట్కి బజర్ అరుస్తుంది. 9వ పిన్ నుంచి ఈ పాయింట్కి, 9వ పిన్ నుంచి ఈ పాయింట్కి అరుస్తుంది. ఈ పాయింట్కి వోల్టేజ్ ఎంత వస్తుందో చూద్దాం. ఈ పాయింట్కి వోల్టేజ్, ఈ పాయింట్ 9వ పిన్ కదా, 9వ పిన్ డైరెక్ట్ కదా ఇది. ఓకే, ఈ పిన్కి 3.3 అది 12 వోల్ట్స్. ఇదిగో విసిసి 3.3 చూసారు ఇక్కడ ఇదిగో విసిసి 3.3 వోల్ట్స్. ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ ఏదైతే ఉందో 9 పిన్, ఈ పాయింట్కి నేను స్కాలర్ మీద అంటే ప్యానల్ మీద ఉన్న స్కాలర్కి నేను డైరెక్ట్ చేసి చూస్తాను. చూస్తే మ్యాపింగ్ పోయిందా లేదా అందులోనే ఉందా మనం చూద్దాం. చాలా ప్యానల్స్ పోతుంది ఇలాగా, మరి ఈ ప్యానల్స్ అలాగ అవుతుందో లేదండి ఒకసారి ఒకటి 2 3 4 5 6 7 8 9 ఇది 9వ పిన్. ఓకే, ఇదే పిన్, ఇదే పాయింట్. ఈ పాయింట్కి 3.3 ఇచ్చి చూద్దాం. 3.3 ఇచ్చినప్పుడు ఎలా వస్తుందో చూసి పిచ్చులు ఓకే అయితే అది కన్ఫర్మ్ చేసుకోవడమే. ఇప్పుడు మ్యాపింగ్లో ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్, అక్కడ 3.3 అక్కడికి ఇద్దాం. 9వ పిన్కి ఎల్ఈడిఎస్లో 9వ పిన్కి ఇచ్చినప్పుడు దీని కంప్లైంట్ ఏంటన్నది బయటపడుతుంది. అంటే మ్యాపింగ్ కంప్లైంట్ ఓకే అవుతుందో అదని చాలా సెట్లకు అయింది. నేను మన శాంసంగ్ సింగిల్ కాప్ ప్యానల్స్ స్కాలర్ ఉన్నాయిగా, ఆ టైప్ ప్యానల్స్కి చాలా వాటికి ఆ కంప్లైంట్ ఓకే అయింది.
దీనికి అవుతుంది అవగానే నేను ఇంతకుముందు ఎప్పుడు చేయలేదు ఈ ప్యానల్స్కి. ఒకసారి ట్రై చేద్దామన్నా మాత్రమే ఇస్తున్నాను. అది సక్సెస్ కాదా అన్నది సక్సెస్ అయిన తర్వాత తెలుసుకోవడం అవుతుంది. చూద్దాం, ట్రై అగైన్. 90% సక్సెస్ అయిపోవచ్చు. ఓకే, జంపరింగ్ చేశాను. 3.3 నుంచి LODS 9వ పిన్కి జంపరింగ్ చేశాను. ఒకసారి ఆన్ చేసి చూద్దాం. మ్యాపింగ్ పోయిందా పోలేదా. నాకు ఫస్టే కాబట్టి ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ప్లగ్ పెడుతున్నాను. వైర్ ఎత్తుకాను కాబట్టి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మ్యాపింగ్ పోయింది, కరెక్ట్గా సరిపోయింది. అంటే చాలా ప్యానల్స్ లాగే దీనికి కూడా LODS 9వ పిన్ నుంచి 9వ పిన్కి 3.3 ఇస్తే మ్యాపింగ్ కంప్లైంట్ సాల్వ్ అవుతుంది. దీనికి పిక్చర్ పెట్టి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఏవి పెట్టాను, ఆన్ చేస్తున్నాను టీవీ. ఓకే, LG బ్రహ్మాండంగా అయింది సక్సెస్గాను. ఓకే ఫ్రెండ్స్, పిక్చర్ కూడా ఎక్కడ డ్యామేజ్ లేదు, బాగా వస్తుంది. ఆడియో పెడదాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ మ్యాపింగ్ కంప్లైంట్ చాలా సెట్లలో ఈ మ్యాపింగ్ కంప్లైంట్ సర్వీస్ మోడ్లో ఉంటాయి. కొన్ని బోర్డుల్లో, చాలా బోర్డులో ఉంటాయి. కొన్ని LGలో కానీ మన MIలో కానీ, MIకి శాంసంగ్ ప్యానల్ ఇస్తే MIలో కూడా మ్యాపింగ్ కంప్లైంట్ పోదు. దానికి ఆ స్కాలర్కి, సింగిల్ కప్ స్కాలర్కి ఎలా చేయాలన్నది అప్పుడు చెప్తాను. ఇది LGకి శాంసంగ్ ప్యానల్ వేసాం. దీనికి మ్యాపింగ్ కంప్లైంట్ సర్వీస్ మోడ్లో లేకపోతే మనం LODS 9వ పిన్ నుంచి 3.3 కనెక్ట్ చేసేసరికి మ్యాపింగ్ పోయింది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మన శ్రీ వెంకటేశ్వర యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన సలహాని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.